హాయ్ అండి. ఏంటని చూస్తున్నారా? మోదకులన్నీ. సో, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అండి. సో, ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు అనగాస్ మమ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. ముందుగా దీంట్లోకి స్టఫ్ కోసం కొబ్బరి చెక్కలు తీసుకోవాలి. సో, నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. సో, అంటే 2 చెక్కలు. ఆ క్వాంటిటీకి చూపిస్తాను నేను. 2 చెక్కలండి. అంటే బాగా ముదురుగా లేదు, అలాగే లేతగా కూడా లేదు, మీడియంగా ఉంది. సో, వీటిని మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొబ్బరి కూర తీసుకోవచ్చండి డైరెక్ట్గా. కాకపోతే నా దగ్గర కొబ్బరి కూరేది లేదు. సో, అందుకే నేను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను. చాలామంది కిందున్న లేయర్ తీసేస్తారు అడుగుది. సో, లేతగానే అంటే మరీ ముదురుగా లేదు కాబట్టి నేను ఉంచేసానండి. సో, గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలండి. సో, గీ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదా, సో దాన్ని వేసేసుకోవాలండి కొబ్బరిని. అంటే ఆయిల్లో కొంచెం అలా వేయడం వల్ల మంచి స్మెల్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు 1 కప్పు కొబ్బరి అయిందండి. సో, దానికి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ తీసేసుకోవచ్చు, అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు బెల్లం వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. సో, ఈ రెండింటిని కూడా మనం మిక్స్ చేసేసి కలుపుకోవాలి. సో, ఇదేంటంటే వినాయకుడికి ఎంతో ఇష్టమండి. అందుకే ఖచ్చితంగా వినాయక చవితి రోజు ఈ ప్రసాదం అనేది తయారు చేస్తారు. బట్ నేను ఆ రోజు చేద్దాం అనుకున్నాను. మేము ఎర్లీ మార్నింగ్ అంటే పంతులు గారు ఆ రోజు 6:30 కల్లా వచ్చేస్తా అన్నారండి. అంటే పంతులు గారు అంటే ఇంకెక్కువ మండపాలు అవి ఉన్నాయని చెప్పేసి సో 6:30కి వచ్చేస్తామన్నారు. అంత ఎర్లీగా ఇటువంటి ప్రసాదం అవ్వదని ఇంకా నేను ఆ రోజు చేయలేదండి. నెక్స్ట్ డే రోజు చేశారనమాట. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయిందండి. సో, ఇది బాగా అలానే ఒక 2-3 మినిట్స్ ఇంకా ఫ్రై చేయాలి. అంటే గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టకూడదండి, మాడిపోతుంది. సో, సిమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం జస్ట్ ఒక 2-3 యాలకులు స్మాష్ చేసి వేసుకోవాలి. సో, వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. కావాలనుకున్న వాళ్ళు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం పప్పు ఇటువంటివి వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయలేదు. కావాలనుకున్న వాళ్ళు వేయొచ్చండి. చూసారు కదా, అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నాయి, అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే అలా ఉంచానండి కొన్ని. మన స్టఫ్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ అవనిద్దాం. ఈలోపు పైన మనకి లేయర్ కావాలి కదండి. సో, దాని గురించి అని 1 గ్లాసు వాటర్కి 1 గ్లాసు పిండండి. సో, నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. అంటే ఆ క్వాంటిటీకి సరిపోయేలాగా 1.5 గ్లాస్ వాటర్కి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం వేయాలండి. సో, బెల్లం వేసేది స్కిప్ అయింది. అలానే 1 టేబుల్ స్పూన్ గీ అండి. ఇలా మొత్తం వేసిన తర్వాత అది వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం చెప్పాను కదా 1.5 వరిపిండి వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అంటే కరెక్ట్గా వాటర్కి సరిపోతుందండి. కలిపేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం దాన్ని పక్కకి పెట్టేయాలండి. మొత్తం కూడా వాటర్ అనేది దానికి అబ్జర్వ్ చేసి మనకి పైన లేయర్ అనేది అవ్వడానికి కరెక్ట్గా రెడీ అయిపోతుందండి పిండి అనేది. సో, దీన్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అంటే అసలు ఇంతవరకు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అంటే చేయడానికి టైం పట్టినా ప్రిపేర్ చేసేది మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. సో, కొబ్బరి అనేది స్టఫ్ అనేది ఎవరైనా తయారు చేస్తాము. సో, ఇది పిండి అనేది కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదండి. త్వరగానే కరెక్ట్గా కలిసిపోతుంది. ఉండలు అవ్వడం అలా ఏమి ఉండదండి. సో, చూసారు కదా, ఇలా ఉంది కదా. దీన్ని మనం ఒక్కసారి చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సో అలా కలిపేసుకోవడమేనండి. మెత్తగానే ఉంది, చూసారా, సాఫ్ట్గానే ఉంటుందండి. సో, దాన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈలోపు మన కొబ్బరి ఉంది కదండి. సో, దీన్ని మనం ఒకసారి కలుపుకొని ఉండల్లా చేసుకుందామండి. అంటే మనం ఏ సైజు పెట్టాలనుకుంటున్నాము అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉండల్లాగా చేసేసుకుందామండి మొత్తం అన్నిటినీ కూడా. అన్నీ కూడా నేను మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజు ఉండలు చేసేసుకున్నానండి. అలాగే ఈ పిండి ఉంది కదా, సో పిండిని ఒకసారి కలిపేసుకుందామండి. అంటే ఇంత కొంచెం వేడిగా ఉందని పక్కన పెట్టాను. సో, ఇప్పుడు ఓకే అని చెప్పేసి కలిపేస్తున్నానని. చూసారు కదా, ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి.
సో అన్నిటిని కూడా అలా ఉండలా బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంటే కొబ్బరి ఉండలు మొత్తం ఒక పక్కన, అలానే ఇవి కూడా మనం చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. సో చూసారు కదా, ఇంచుమించుగా నాకు మోదకాలు కరెక్ట్గా 21 అయ్యాయండి అయ్యేటప్పటికి. సో భలే అనిపించింది కరెక్ట్గా స్వామికి. అంటే మనం అంటే ఏ నెంబర్ ఇచ్చినా 5 కానీ 9 కానీ 11 కానీ అలా ఇస్తాం కదా. సో 21 అయ్యాయి, చేసినట్టు తీసుకెళ్ళిపోయామండి. సో మోదకాలు చేయడానికి నేను తీసుకున్నానండి, అది ఉంటుంది కదా మిషన్. సో అది తీసుకున్నాను. దీనికి ముందుగా నేను గీ అప్లై చేసుకున్నానండి. అప్లై చేసేసుకొని దీన్ని 2 విధాలా చేయొచ్చండి. సో ఫస్ట్ చూపిస్తున్నాను మీకు. అది ఎలా అయితే ఉంటుందో దాన్ని అలా పిన్ పెట్టేసి ఫిల్ చేసేసాను. తర్వాత అందులో మనం బయట ఉండే పిండి ఉంటుంది కదా, సో దాన్ని మనం రౌండ్ అప్గా మనం అంటే మధ్యలో హోల్ వచ్చి రౌండ్ అప్గా పిండిని మనం ఫిల్ చేసుకోవాలండి. మధ్యలో హోల్ మాత్రం అలానే ఉండాలి. సో చూసారు కదా నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి. మధ్యలో హోల్ అనేది అలానే ఉండాలి, చుట్టూరా మొత్తం మనం ఫిల్ చేసేయాలండి. తర్వాత ఆ మధ్యలో మనం స్టఫ్ ఉంటుంది కదా, సో కోకోనట్ది మనం తయారు చేస్తాం చూసారా, అది పెట్టేసుకోండి. తర్వాత చివరగా కొంచెం మళ్ళీ మనం వరిపిండితో చేసాం కదా, సో దాన్ని పెట్టేసుకుందాం. అంతేనండి. సో ఒక్కసారి ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ లోపలికి ఇలా ప్రెస్ చేయాలి, మనం గట్టిగా ప్రెస్ చేసేసి అప్పుడు మనం ఈ మిషన్ అది ఉందో చూసారా, దాన్ని ఓపెన్ చేసేద్దాం. చాలా నీట్గా ఎంతో అందంగా వస్తుందండి. సో చెప్పాను కదా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా అంటే ట్రై చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. సో చూసారండి ఎంత అందంగా ఉందో. సో ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి. ఇదొక టైప్లో చేశాను. ఇంకోటి ఏంటంటే, ముందు మొత్తం ఫిల్ చేసేసుకొని వీటికి పిండిని ఫస్ట్ పెట్టేసుకున్నానండి. ఇలా ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇది కొంచెం టైం పడుతుందండి. అంటే మీకు చూపించడం కోసమే నేను చేశానండి. బట్ దీనికన్నా నేను ఫస్ట్ టైం చేశాను కదా, సో అదే చాలా ఈజీగా అయిపోయింది. బట్ మీకు చూపించడం కోసం చేశాను. ఇంకోటి నార్మల్గా కూడా మనం చేసేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే షేప్ అనేది అంత క్లారిటీగా రాదు. ఇలా మిషన్ ఉండడం వల్ల ఏంటంటే అవి చక్కగా తొనల్లాగా అంటే లేయర్స్ లాగా చాలా బాగా వస్తుందన్నమాట. సో కొన్ని అంటే చూడడానికి అందంగా ఉంటే బాగుంటుంది కదా, లుక్ బట్టి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. సో అందుకే ఈ మిషన్ కంపల్సరీ వాడండి, ఇది ఉంటే చాలా బాగా వస్తాయండి. నాకు ఈ విధంగా చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది అనమాట. అంటే అది మనం కింద గీ రాసాం కదండి, అది కొంచెం మూవ్ అవుతూ ఉంది, ఎక్కువగా ఊడిపోవడం అలా అవుతుంది. కొంచెం జాగ్రత్తగా మనం పెట్టుకోవాలండి. సో మొత్తం ఇలా లేయర్ మొత్తం కూడా వీటిని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను కవర్ చేసేసానండి. మొత్తం 3 కూడా ఇలా ఫిల్ అయ్యేలాగా ఇలా మొత్తం కవర్ చేసేసాను. కవర్ చేసేసి సెంటర్లో నుంచి నేను మళ్ళీ మన స్టఫ్ ఉంటుంది కదా, సో ఆ స్టఫ్ని పెట్టేసుకున్నానండి. కాకపోతే చెప్పాను కదా కొంచెం టైం ప్రాసెసే ఇది. బట్ నాకైతే ఫస్ట్ చేసిందే చాలా నీట్గా చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. బట్ మీకు చూపించడం కోసం ఇది ట్రై చేశాను అంతేనండి. ఇవి చేయడానికే కొంచెం టైం పడుతుంది, తర్వాత మనం ఆవిరిలో ఉడికించడమే, అంత టైం ఏం పట్టదు. సో స్టఫ్ అది రెడీ చేస్తాం కూడా టైం పట్టింది అంతేనండి. సో చూసారా, సేమ్ ఫస్ట్ చేసినట్టుగానే మళ్ళీ మనం స్టఫ్ పెట్టేసుకొని కింద మళ్ళీ మన వరిపిండితో చూసారా, అది మనం జస్ట్ మళ్ళీ కొంచెం పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అంతేనండి. చూసారా, కాకపోతే ఎలా అయినా సరే ఫస్ట్ చేసినంత ఇదిగా అనిపించలేదు. ఓకేనండి, మొత్తాన్ని కూడా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ఉడకపెట్టుకుంటాం కదా, మనం ఇడ్లీ బాయిల్ చేసుకునేది ఉంటుంది కదా, సో దాంట్లో మనం కింద కొంచెం వాటర్ తీసుకొని పైన ఇడ్లీ రేకు పెట్టేసుకొని అన్నిటికీ కూడా మనం గీ రాసేసుకోవాలండి. ఆ ప్లేట్కి గీ రాసేసుకోవాలి. ఇది 1 by 1 అన్నీ కూడా చక్కగా లైన్గా పేర్చుకోవాలి. ఒకదానికొకటి పక్క పక్కన అలా ఉండేలాగా అలా లైన్గా పేర్చేసుకోవాలి. సో పైన క్యాప్ పెట్టేసి మనం సిమ్లోనే బాయిల్ చేయాలండి.
మనకి విజిల్ వచ్చేస్తుంది అంటే నాకు తెలిసి ఒక 5 మినిట్స్ సిమ్లో బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఓకే అండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన మన మోదకాలు రెడీ అయిపోయాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.